నమస్కారం. విషయం వచ్చేసి 11 రోజులైనా పహల్గాము టెర్రరిస్ట్ అటాక్ జరిగి 11 రోజులైనా మన ప్రధానమంత్రి గారు ఇంతవరకు క్షతగాత్రులను సందర్శించలేదు, వాళ్ళను పరామర్శించలేదు. అంటే రాజకీయాలు ఎట్లుంటాయో చూడండి. ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2008లో నవంబర్ 26న ముంబైలో జరిగినటువంటి ఉగ్రదాడి ఎంత భయంకరమైనదో మీకు తెలుసు. ఆ ఉగ్రదాడి నవంబర్ 26 నుంచి నవంబర్ 29 వరకు 3 రోజుల పాటు మొత్తం జనజీవనాన్ని స్తంభింపజేసినటువంటి ఉగ్రదాడి అది. ఆ దాడి జరిగినప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక 26వ తారీఖు దాడి మొదలైతే 27వ తారీఖు నాడు గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ గారు ముంబై పోయారు. అప్పటికి అక్కడ ఇది వస్తుంది, భద్రతా కారణాలు చూపించి రావద్దని చెప్పి వాళ్ళ ముంబై మహారాష్ట్ర చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు రిక్వెస్ట్ చేసినా వచ్చినా అని ఆయన మాటలోనే చెప్పాడు. మీకు ఆ క్లిప్పింగ్ పెడుతున్నాను, మీరు చూడండి. చూసిన తర్వాత నేను విశ్లేషిస్తాను. इस दुख की पलों में मुंबई के साथ खड़े रहने के बिना मैं रह नहीं सकता हूं, अपने आप को रोक नहीं सकता हूं और इसलिए मैं आया हूं. मैं चाहता हूं कि पुलिस के जवानों ने, एनएसजी कमांडोज ने, फायर ब्रिगेड ने, आर्मी ने जो भी काम किया है फील्ड में आकर के मुझे उनको बधाई देनी चाहिए, उनका सराहना चाहिए, समर्थन करना चाहिए, क्योंकि वो देश के लिए लड़ रहे हैं. సో ఆ వీడియో చూశారు కదా. దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఆయన ఏమంటున్నారంటే, నాకు ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు కాలు భూమి మీద ఆగలేదు, వెంటనే పరామర్శించాలనుకున్నాను. క్షతగాత్రులనే కాదు, దాంట్లో పోరాడుతున్న సైన్యాన్ని, మా జవాన్లను నేను పరామర్శించాలా, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చాను నేను ఇక్కడికి, నా కాలు అక్కడ నిలబడలేదు అని చెప్పిండు. మరి అంత ఒక చీఫ్ మినిస్టర్ ఉండి ఇంకొక రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనను ఆడగ మేఘాల మీద వెళ్ళి పరామర్శించిన వ్యక్తి ఈరోజు ప్రైమ్ మినిస్టర్గా ఉండి పెద్ద అటాక్ జరిగి ఎంతోమంది దెబ్బలు తగిలి, ఎంతోమంది తుటాలు తగిలి హాస్పిటల్లో ఉంటే 26 మంది చనిపోతే ఇంతవరకు పెహల్గామ్ను ఎందుకు సందర్శించలేదో నాకైతే అర్థం కాలేదు. అదే మీకు మీ ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, రాజకీయం చేస్తుందని బీజేపీ ఈరోజు చెప్తున్నది. ఆ రోజు మీకు ఇప్పుడు నేను క్లిప్పింగ్ చూపిస్తాను. ఆ రోజు ఏం జరిగిందో చూడండి. ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత నేను మళ్ళీ మీకు విశ్లేషిస్తాను. नेक्स्ट डे ही मोदी जाता है वहां और वो पॉलिटिक्स करते हैं. और उसके बाद क्यों पॉलिटिक्स वो करते हैं? क्योंकि अगला दिन 29 को हम देखते हैं कि बीजेपी बहुत सारे हर नेशनल न्यूज़पेपर्स में बड़ा बड़ा फुल पेज एड्स निकालते हैं और वो कहते हैं कि सरकार वीक है और टेरर को रोक नहीं पा रहे हैं, तो बीजेपी को वोट दीजिए. और చూశారు కదా, దానిలో విషయం ఏంటంటే 26న మొదలై 29 వరకు కొనసాగింది ఆ టెర్రర్ అటాక్. ముంబై అంతా స్తంభించిపోయింది. అయితే 27న మోదీ ముంబై పర్యటన చేసి వచ్చిన తర్వాత అప్పుడు 2009లో ఎలక్షన్లు ఉన్నాయి. సో ఆ ఎలక్షన్లను ఉద్దేశించి 29 ఇంకా అటాక్ పూర్తిగా సద్దుమణగాక ముందే బీజేపీ పేపర్లో, హిందూలో పెద్ద యాడ్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? వీక్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నది. చాలా వీక్ గవర్నమెంట్ ఉండడం వల్ల టెర్రర్ అటాక్స్ జరిగినాయి. సో మీరు బలమైన పార్టీ, బలమైన లీడర్ కావాలనుకుంటే బీజేపీకి ఓట్లు వేయండి అని చెప్పి పెద్ద యాడ్ ఇచ్చారు. అంటే నీకు టెర్రర్ అటాక్ పూర్తిగా మునగలేదు, అయిపోలేదు, ఇంకా కొనసాగుతుంది. ఆ టైంలోనే మీకు రాజకీయాలు గుర్తొచ్చినాయి. మరి ఈరోజు ఎవరన్నా దాని గురించి మాట్లాడతలేరు. అయినా సరే రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక 3 రోజులు సంఘటన జరుగుతున్నప్పుడే రాజకీయం చేసిన బీజేపీ ఇలా మాట్లాడవచ్చా? మీరే ఆలోచించుకోండి ఒకసారి. మామూలుగా మనము ఏదన్నా ఒక ఇంట్లో ఎవరికన్నా ఏదైనా అయితే, ఒక గాయమైనా, ఎవరైనా చనిపోయినా, ఎవరికన్నా యాక్సిడెంట్ అయినా, ఏదైనా అయితే అందరం చుట్టుపక్కల వాళ్ళమే కాకుండా బంధువులు, స్నేహితులు అందరం పోయి పరామర్శిస్తూ వస్తాం. అది హిందూ సంప్రదాయం. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? మన ప్రధానమంత్రి కూడా కనీసం వెళ్ళి క్షతగాత్రులను ఏమాత్రం కూడా పరామర్శించలేదంటే
ఎంత ఎంత దారుణమో మీరే ఆలోచించుకోండి. నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు.